హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు బేబీస్ కిచెన్ 225. ఎవరికైతే గప్చుపు పానీపూరి చాలా ఇష్టమో, చాట్ తినాలనేది చాలా ఇష్టంగా ఉంటుందో, సో వాళ్ళకి ఈ డిషెస్ అన్నీ చాలా బాగుంటాయి. మెయిన్గా మనం గప్చుప్ పానీపూరి అయితే ఎప్పుడు తినేదే ఉంటుంది. అది అందులో కొన్ని ఏంటంటే మనము కట్లీస్ తింటాం, సమోసా కట్లీస్, పాపడి కట్లీస్, ఇట్లా ఇప్పట్లో అందరూ పావుబాజీ కూడా తింటున్నారు. రెగ్యులర్గా ఇంట్లో కూడా చేసుకుంటున్నాము, ఈజీ రెసిపీ కాబట్టి. ఇందులో బెనిఫిట్ ఏంటంటే పిల్లలు ఎవరైతే వెజిటేబుల్స్ ఇష్టపడరో, తినరో, నార్మల్గా వండితే వాళ్ళకి పావుబాజీ అయితే చాలా బాగుంటుంది. ఎందుకంటే అన్ని వెజిటేబుల్స్ని కలగలిపి మంచిగా ఉడకబెట్టి చేసేస్తారు. ఇది కాకుండా ఇది రాజ్ కచోరీ ఐటమ్ వచ్చేసి రాజ్ కచోరీ దహీ పాపడి. సో రాజ్ కచోరీ ఎంతమంది తిన్నారో లేదో తెలియదు, కానీ ఎంతమందికి తెలుసో లేదో కూడా తెలీదు. చాలా మంచి ఐటమ్ అనమాట. చాట్లో ఇది ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ ఐటము. పెద్ద కచోరీని, దాని లోపల స్టఫింగ్స్, వెరైటీ ఆఫ్ స్టఫింగ్స్ లైక్ చోలే, ఇంకా తీకి చట్నీ, మిఠి చట్నీ, కట్టి మిఠి చట్నీ, పెరుగు, సేగు, ఆనియన్స్, దానిమ్మ ఇట్లా వేసేసి స్టఫ్ బాగా నింపేసి అందులో పాపడి కూడా పెడతారు. ఇట్లాగా చేస్తారు. స్టమక్ ఫుల్గా ఉంటుంది. దాంతోపాటు మనకి పాపడి చాట్ వన్ ఆఫ్ ది ఫేమస్. కాకపోతే ఏంటంటే ఇలాంటి డిషెస్ తినాలంటే ఆథెంటిక్గా ఎక్కడైతే చేస్తారో అక్కడ తింటే మనకు మంచి టేస్ట్ తెలుస్తుంది అనమాట. నార్మల్గా అయితే ఇప్పుడు జనరల్గా పానీపూరి గప్చుప్ బండిల మీద తింటే అంతగా తెలియదు దీని గురించి. రాజ్ కచోరీ తినాలి అంటే ఆథెంటిక్ ప్లేసెస్లలో తినాలి. నేను వచ్చేసి హల్దీరామ్స్లో తిన్నాను. ఒక్కరికి ఒకటి పెడితే స్టమక్ ఫుల్గా ఉంటుంది. సో ఈవినింగ్ స్నాక్స్కి బెస్ట్ ఐటమ్. ఎప్పుడైనా ఛాన్స్ దొరికితే మాత్రం డెఫినెట్గా ట్రై చేయండి. రాజ్ కచోరీ చూస్తున్నారు కదా, ఇదిగోండి. ఇది మినప్పప్పుతో చేసిన వడ. మామూలుగా మన సారీ మినప్పప్పు కాదు, పెసరపప్పుతో చేసిన వడ. పెసరపప్పుతో చేసిన వడని ఇందులో స్టఫింగ్గా వేస్తారు. దాంతోపాటు ఆలు, చోలే మొత్తం స్టఫ్ అంతా నింపేసి దానిపైన మనకి టీకి చట్నీ, మీఠీ చట్నీ, పెరుగు అయితే ఎంత బాగుందో అసలు, ఎంత లేతటి కమ్మటి పెరుగు. సో దీంతోపాటు చోలే భటూరే. సో చోలే భటూరే, సో ఇది కూడా అందరికీ కామన్గా తెలిసిందే. ఇక్కడ చోలే వచ్చేసి మన కాబూలీ చెనా కాదు, ఇది నార్మల్గా మనం ప్రసాదం శనగ యూజ్ చేస్తాం కదా, ఆ చెనాతో చేసిన చోలే అనమాట. సో నేను ఫస్ట్ టైం తిన్నాను చోలే భటూరే. ఇంట్లో చేసిన చాలాసార్లు, కానీ ఈ చోలే భటూరే వచ్చేసి నేను నార్మల్గా కాబూలీ చెన అనుకున్నా, కానీ అది కాదు. అది మామూలుగా మనం ప్రసాదం శనగలతో చేసిన చోలే, దాంతోపాటు భటూరే. అండ్ సైడ్ డిష్ వచ్చేసి తీకి మిర్చి. చాలా మంచి డిషెస్. అథెంటిక్ ప్లేసెస్లలో ట్రై చేయండి, సూపర్ టేస్టీగా ఉంటాయి. నా ఛానల్లో ఎప్పుడైనా చేయడానికి నాకు ఛాన్స్ దొరికితే డెఫినెట్గా రాజ్ కచోరీ